ఈజిప్షియన్స్ నుంచి ముఘల్స్ వరకు ప్రతి పెద్ద రాజ్యం వాళ్ళకి వాళ్ళ సంపద దాచుకోవడానికి ఒక ట్రెజరీ ఖజానా ఉండేది. మొన్న కేరళలోని పద్మనాభ స్వామి గుడి నేలమలిగల్లో చూస్తే లక్షల కోట్ల విలువ వేసే బంగారం బయటపడింది. ఇది చూసినాక నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది గైస్. సౌత్ ఇండియాని, మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని ఏలిన అతిపెద్ద సామ్రాజ్యం ద గ్రేట్ చోళా ఎంపైర్. రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర టెంపుల్ ని కట్టడానికి అక్షరాల 1,30,000 టన్నుల గ్రానైట్ ని యూజ్ చేసిండు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ చోళ రాజుల దగ్గర అసలు ఎంత గోల్డ్ ఉంది? వాళ్ళు కట్టిన ఆ పెద్ద గుడి ఖజానాలో ఉన్న చోళాస్ లాస్ట్ గోల్డ్ ఇప్పుడు ఎక్కడుంది? ఈ రోజు వీడియోలో మనం 1000 ఏళ్ళు వెనక్కి టైం ట్రావెల్ చేసి రాజరాజ చోళుడి బంగారం ఖజానా రహస్యాన్ని బద్దలు కొడదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది లిటరలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, చోళా రాజుల దగ్గర అసలు గోల్డ్ ఉందా? ఉంది గైస్, మనము ఊహించలేనంతుంది. దీనికి ప్రూఫ్ ఎక్కడనో లేదు, తంజావూరు గుడి గోడల మీదనే ఉంది. ఈ గుడి గోడలు జస్ట్ స్టోన్స్ కావు గైస్, ఇవి రాజరాజ చోళుడి పబ్లిక్ ఎక్సెల్ షీట్ అన్నమాట. అతను రూల్ చేయడం స్టార్ట్ చేసిన 25th ఇయర్ లో ఒక రూల్ పెట్టిండు. నేను, నా వైఫ్స్, నా సిస్టర్స్ ఎవరెవరు ఎంత గోల్డ్ గుడికి ఇస్తున్నామో అంత గోడల మీద క్లియర్ గా చెక్కండి అని. ఇప్పటిదాకా ఆ గుడి గోడల మీద ఒక రికార్డ్ ఉంది తెలుసా? రాజరాజ చోళుడి చెల్లెలు ప్రిన్సెస్ కుందాబాయి ఒక రోజు మధ్యాహ్నం గుడికి వచ్చి 10,000 కలంజుల గోల్డ్ ని దానం చేసింది. 10,000 కలంజు అంటే ఎంతో తెలుసా? 53 kgs ఆఫ్ ప్యూర్ గోల్డ్ అన్నమాట. ఇది జస్ట్ ఒక్క రోజు మధ్యాహ్నం ఇచ్చిన దానం. ఎందుకు ఎంత గోల్డ్ ఇచ్చిండ్రు? ఎందుకంటే వాళ్ళు గోల్డ్ ని నార్మల్ గా ఇవ్వలేదు, దేవునికి డెకరేషన్ చేయడానికి, దేవునికి శిలాలు స్టాచ్యూస్ ని చేయించడానికి, ఇంకా ముత్యాలతో కలిపి దేవుని పేరు మీద గుడికి దానంగా ఇచ్చిండ్రు. ఇక్కడ మనందరికి వచ్చే డౌట్, అసలు వాళ్ళకి అంత గోల్డ్ ఎక్కడి నుండి వచ్చింది అని. దీనికి 3 మెయిన్ సోర్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, ది ఓషియన్ టోల్ గేట్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు సముద్రం మీద షిప్స్ ని ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నారో, 1000 ఏళ్ల క్రితం చోళా రాజులు మొత్తం బే ఆఫ్ బెంగాల్ ని వాళ్ళ ఇంటి చెరువులాగా వాడుకున్నారు లిటరలీ. మలేషియా, సింగపూర్ వరకు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుండే. అక్కడికి వెళ్లే ప్రతి వ్యాపార నౌక, బిజినెస్ షిప్స్ నుంచి టోల్ ట్యాక్స్ ని వసూలు చేస్తుండే. నెక్స్ట్, ది కన్క్వెస్ట్. చేరా రాజులని, పాండ్య రాజులని యుద్ధంలో ఓడించినప్పుడు వాళ్ళు గెలుచుకున్న సంపద. నెంబర్ 3, ఇంటర్నల్ ట్యాక్సెస్. వాళ్ళకున్న అగ్రికల్చరల్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ట్యాక్సెస్ అన్నమాట. ఇలా వచ్చిన టన్ల కొద్ది బంగారాన్ని రాజరాజ చోళుడు అండ్ అతని కొడుకు రాజేంద్ర చోళుడు ఎక్కడ దాచిండ్రు? ఇక్కడనే ఉంది అసలైన ట్విస్ట్. మిగతా కింగ్స్ లాగా చోళాస్ వాళ్ళ గోల్డ్ ని గుడి కింద నేలమలిగల్లో దాచిపెట్టలేదు. వాళ్ళు చాలా తెలివిగా దాన్ని లిక్విడ్ క్యాష్ లాగా మార్చిండ్రు. గుడికి వచ్చిన గోల్డ్ ని బిజినెస్ చేసే వ్యాపారులకి లోన్స్ గా, అప్పుగా ఇస్తుండే అన్నమాట. వాళ్ళు తిరిగి ఇంట్రెస్ట్ ని గోల్డ్ లాగా కాకుండా గుడికి కావాల్సిన బియ్యం, నెయ్యి, ఆవులు లేదా పని వాళ్ళ రూపంలో తీసుకుంటుండే. అంటే బాటర్ సిస్టమ్ టైప్ అన్నమాట. అంటే గోల్డ్ జనాల్లో ఎప్పుడు సర్కులేట్ అవుతూ ఉంటుండే, ఎకనామీ రన్ అవుతుండే. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక చీకటి రోజు వచ్చింది. ఢిల్లీ నుంచి మాలిక్ కఫూర్ అనే ఒక సేనాపతి సౌత్ ఇండియా మీద దాడి చేసిండు. ఇక్కడున్న గుడులని, రాజ్యాలని దోచుకొని ఏకంగా 3,000 టన్స్ ఆఫ్ గోల్డ్, 3,000 టన్నుల బంగారాన్ని ఎత్తుకుపోయిండు. ఇది తీసుకెళ్లడానికి అతనికి 312 ఏనుగులు, 20,000 హార్సెస్ పట్టినాయట. ఈ ఒక్క దాడితోనే సౌత్ ఇండియాలోని చాలా వరకు సంపద నార్త్ కి వెళ్ళిపోయింది. సరే, మాలిక్ కఫూర్ తీసుకెళ్లగా ఇంకా మిగిలిన గోల్డ్ ఏమైంది? ఆ తర్వాత సౌత్ ఇండియాని చాలా మంది రూల్ చేసిండ్రు. విజయనగర కింగ్స్ వచ్చిండ్రు, మరాఠాస్ వచ్చిండ్రు, నాయకాస్ వచ్చిండ్రు, అండ్ ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళెవ్వరు దోచుకున్నారని మనం చెప్పట్లేదు, కానీ ఒక కొత్త రాజ్యం వచ్చినప్పుడు పాత రాజ్యం వాళ్ళ గోల్డ్ కాయిన్స్ ని వాళ్ళు మెల్ట్ చేసి వాళ్ళ ఓన్ సింబల్స్ తో కొత్త కాయిన్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటారు. అది హిస్టరీలో కామన్ గా జరిగే రీసైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు రాజరాజ చోళుడి గోల్డ్ ఎక్కడుంది అంటే
మీ ఇంట్లో ఉన్న గోల్డ్ చైన్ లో కూడా ఆ చోళ రాజుల రీసైకిల్ అయిన గోల్డ్ ఉండొచ్చు, ఎవరికి తెలుసు. కానీ గైస్, నిజం చెప్పాలంటే చోళా కింగ్స్ అసలు నిధి ట్రెజర్ ఆ గోల్డ్ కాదు. 1000 ఏళ్ల క్రితమే ఈ రోజు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టు ట్రాన్స్పరెన్సీ కోసం ప్రతి చిన్న విషయాన్ని గుడి గోడల మీద చెక్కిన ఆ డాక్యుమెంటేషన్ ఉంది. అది అసలు ట్రెజర్. ఎవరో వచ్చి గోల్డ్ ఎత్తుకెళ్ళిపోయినరు, కానీ వాళ్ళు రాసిన ఆ హిస్టరీని, వాళ్ళు కట్టిన ఆ టెంపుల్ ని ఈ రోజుకి ఎవరు ఎత్తుకెళ్ళలేకపోయినరు. ఇది గైస్ చోలాస్ లాస్ట్ గోల్డ్ వెనుకున్న అసలు కథ. ఈ హిస్టరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళా ఇంకో మైండ్ బ్లోయింగ్ స్టోరీతో కలుద్దాం. జై హింద్.